బహుశా పెద్దలు చెప్పాలి. అసలు 15 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వేరే అంశమే లేనట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ చుట్టూ పరిభ్రమించడానికి చూస్తే నాకేం అర్థం కావడం లేదు. అసలు ఏంటి, ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ మొదలైంది అని. నా వరకు వచ్చే వరకైతే ఇది నా భావ ప్రజ్ఞ స్వేచ్ఛకు సంబంధించిన అంశం. నాపై జరుగుతున్న దాడి విశ్వరూపం మీరంతా చూశారు. ఒకటి, రాజ్యం ప్రభుత్వమే కేసులు పెట్టింది. ఆ కేసులు ఏంటి? రాజ్యాంగం అంగీకరించని, చట్టం ఒప్పుకొని, న్యాయ వ్యవస్థ తిరస్కరించిన కేసులు. మే 7th సెక్షన్ 153 ఆఫ్ ఐపీసీ, ఇప్పుడు దాన్ని సెక్షన్ 192 ఆఫ్ భారత న్యాయ సమితి అంటారనుకుంటాను, పెద్దలంటే సవరించాలి. మే 7th రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లగడపాటి ప్రవీణ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి చేసిన సోషల్ మీడియా పోస్ట్ పైన అల్లర్లు సృష్టిస్తామనే కేసు పెడితే అంగీకరించము అని చెప్పి దాన్ని కొట్టివేశారు. నిన్న 10 రోజుల క్రితం కొట్టివేశారు. మే 7th రోజు కొట్టివేశారు. జస్ట్ మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇది భారత న్యాయ వ్యవస్థ అనేక సార్లు తీర్పులు చెప్పింది. ఈ కేసులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయొచ్చు, అల్లర్లు ప్రేరేపించాడు, కులం చిచ్చు పెట్టాడు. నా మాటలు ఎక్కడ కుల ప్రస్తావనే లేదు. విచిత్రం ఏంటంటే ఆ సెక్షన్లలో ఉన్నది ఏంటంటే, ఇది మాటలకు వర్తించదు, ఈ సెక్షన్ ఉంది, ఆయన పెట్టారు. ఇది స్టేట్మెంట్స్కు వర్తించదు, ఆయన పెట్టారు. అంటే దీని ఉద్దేశం ఏంటి? పెద్దలు సురేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళ ముందు నేను మాట్లాడకూడదు, కానీ డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఎవరు మాట్లాడితే ఇదే జరుగుతుంది అనే సంకేతాన్ని పంపడం. ఇందులో వేరేది ఏమీ లేదు. నాగేశ్వర్ అనే వ్యక్తి ఏదో అనుకోకుండా దొరికాడు అంతే. దీని అసలు లక్ష్యం ఏంటంటే, మేము ప్రశ్నలను అంగీకరించము, ప్రజల పక్షాన మాట్లాడితే అసలే అంగీకరించము, ఈ భావ ప్రజ్ఞా స్వేచ్ఛను అంగీకరించమనే ధోరణి. సో అక్కడికి ఆగిందంటే 2 రాజకీయ పార్టీల ట్రోల్ ఆర్మీలు అత్యంత ఏయమైన రీతిలో క్యారెక్టర్ అసాసినేషన్ అనుకో, ఏదైనా అనుకో, దానివల్ల ఏమీ కాదని మీరంతా ఇంతదాకా చెప్పారు. నిజమది. నేను 40 ఏళ్ళుగా రాస్తున్నాను, మాట్లాడుతున్నాను, రాస్తూ పోతాను, సిరా ఇంకే వరకు అని సినారే మాటలు గుర్తొస్తున్నాయి. సో మాట్లాడుతూనే ఉంటాను గొంతులో ప్రాణం ఉన్నంత కాలం, దాంట్లో ఎలాంటి మినహాయింపు లేదు. సో ఎందుకు మాట్లాడతాము? మా జీవితంలో మాట్లాడడం బాధ్యత అనుకున్నాం కనుక మాట్లాడుతున్నాం. సో ఎందుకు మాట్లాడుతున్నాం? పదవుల కొరకు, ప్రలోభాల కొరకు మాట్లాడితే ఎన్నడో ఎక్కడో ఉండేవాళ్ళు. అసలు ఈరోజు ఎవరన్నా అనేవాళ్ళే కాదు ఈ మాటలు. సో కానీ ప్రజల పక్షాన మాట్లాడడం అనేది నా బాధ్యత అనుకున్నాను, మాట్లాడుతున్నాను, ఇక ముందు కూడా మాట్లాడాలి, అది సమస్య కాదు. కానీ ఉద్దేశం ఏంటి? ఈ మేరకు ఒక ప్రొఫైల్ ఉన్న వ్యక్తినే మేము మాట్లాడనివ్వము అని రాజ్యము, రాజకీయ వ్యవస్థ, సోషల్ మీడియా ట్రోల్ ఆర్మీలు, అనుకూల టీవీ ఛానల్. మీకు ఆశ్చర్యం వేస్తుంది, 2 ప్రధాన ఛానల్స్లో రైల్వే జోన్లో కేకే లైన్ లేదు, దాని మీద చర్చ లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్చ లేదు. వేదాంత అనే వివాదాస్పద కంపెనీ గ్యాస్ బ్లాక్లో చర్చ లేదు. కానీ నాగేశ్వర్పై మాత్రం గంటసేపు చర్చించారు. అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అంటే దీని వెనకాల ఉన్న అసలు రహస్యం ఏంటంటే, రాజ్య భావ ప్రజ్ఞా స్వేచ్ఛ పైన జరుగుతున్నటువంటి ఒక విశృంఖలమైన దాడి ఏ రూపంలో జరుగుతుందంటే, బోత్ స్టేట్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్తో జరుగుతున్న దాడి. అందుకే ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డి గారు మనతో ప్రమాణం చేయించారు. దీన్ని భవిష్యత్తులో కూడా, ఇది కేవలము ఈ అంశంతో సంబంధం లేదు కనుక, భావప్రజ్ఞా స్వేచ్ఛ కొరకే కాదు, మనం ఇప్పుడు ప్రమాణం చేసింది ఏదో అలంకారప్రాయమైన ప్రమాణం కాదు. కారణం ఏదైనా, సందర్భం ఏదైనా, ఆ రాజ్యాంగ పీఠికలో ఉన్న స్వేచ్ఛ, న్యాయము, సమానత్వము, స్వాతంత్రం అనే లక్ష్యాలకు పునరంకితం అవుతుంది. తెలుగు నేలపైన ఒక మహత్తర రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమానికి ఇది నాంది పలికితే నేను జీవితంలో ధన్యున్నైనానని భావిస్తాను. అందువరకు దానికి కృషి చేయవలసిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా మీకు చెప్పాల్సిన అవసరం కాదు, మీరు పెద్దలందరూ ఉన్నారు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు చెప్పేది ఏంటంటే, భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించే విషయంలో కాలం నన్ను తుది సైనికుడుగా నిర్ణయిస్తే నా తుది క్షణం వరకు నా భావాలను ప్రకటిస్తూనే ఉంటాను. ఏ రకమైన రాజ్యేతర నిర్బంధాలకు భయపడే ప్రసక్తే లేదు. సమాజం నా వెంట ఉంటుందని నమ్ముతూ
దీన్ని కేవలం ఒక నాగేశ్వర అంశంగా చూడొద్దు. దీన్ని భావప్రజ్ఞ స్వేచ్ఛ అంశంగా, రాజ్యాంగ విలువల పరిరక్షణ అంశంగా చూసి మనమందరము అనేక రకాల రాజకీయ అభిప్రాయాలు ఉన్నవారున్నా, అనేక నేపథ్యాలు ఉన్న వాళ్ళన్నా అందరము కలిసి మౌలికమైన రాజ్యాంగ పరిరక్షణకు పునరంకితం కావటానికి ఈ సందర్భం ఉపయోగపడాలని విజ్ఞప్తి చేస్తూ, నా కొరకు వచ్చి అంశం నాతో సంబంధం ఉంది అని మాత్రమే నేను అనుకోను, కానీ నా కొరకు వచ్చి ఈ అంశం పైన మీ అభిప్రాయాలు చెప్పి నాకు మద్దతుగా నిలిచిన మీ అందరికీ కూడా, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, రాజకీయ పార్టీల నేతలకు, మీడియా ప్రముఖులకు పర్సనల్గా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.